హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి కమ్మనైన పచ్చి కొబ్బరి పొడి అండి. ఈ పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరికాయలను అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకొని అయితే పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే వేసుకొని సన్నం అయితే పట్టుకోవాలి అండి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ కొబ్బరి పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే పొడిలాగైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి అండి. ఈ విధంగా సన్నంలాగా పట్టుకోవాలి గ్రైండర్లా. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇప్పుడైతే ఇందులోకి అయితే మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకునేది అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి అయితే గోధుమ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని గోధుమ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అండి. అవర్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. 2 సెకండ్స్కి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ కొబ్బరి పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ మీద కానీ దోశ మీద కూడా తినవచ్చు. అన్నం మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని రైస్లో ఈ కుడక పొడిని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ పొడిని అయితే మేమైతే తాలిపైతే వేయలేమండి. ఈ పొడిని కూడా తాలిపి వేసుకోవచ్చు, మేమైతే వేయలేమండి. కింద అయితే మాడిపోకుండా మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కొత్తిమీరలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అందులోనే ఒక 7 or 8 వరకు అయితే ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఇదైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అయితే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసి ఆ తర్వాత ఇందులోనే శనగపుట్నాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఇవైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవైతే కొంచెం సేపు అయితే కూల్ అయితే కావాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసుకునే అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే సన్నం పట్టాలి అండి, పొడిలాగా అయితే పట్టుకోవాలి. ఈ పొడిని అయితే ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక 5 అన్న 6 అన్న యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోని రుచికి తగ్గే విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లెండ్ చేసుకుందాం.
ఈ విధంగా అయితే పొడిలాగైతే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే పొడిలాగైతే చేసుకొని ఇప్పుడైతే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న కుడుక పొడిని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం పొడి చేసుకున్నాం కదండి, ఈ విధంగా చిన్న చిన్నగా కుడకలు ఉంటే సైడ్కి అయితే తీసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకొని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకొని అయితే ఒక 2 minutes వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ డే.